आत्मज्योति प्रदीप्ताय ब्रह्मज्योति नमोस्तुते ब्रह्मज्योति प्रदीप्ताय गुरुज्योति नमोस्तुते। కొద్దిగా వాళ్ళని సైలెన్స్ ఇస్తే బాగుంటుందండి. మరి మన శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్స్ అకాడమీ 31వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఈ జాతీయ స్థాయి నృత్యోత్సవాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, మరి మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ నాటి ఆంధ్రప్రదేశ్ బి చంద్రకుమార్ గారు, అలాగే మరి విఘ్నేశ్వర ఆర్ట్స్ అకాడమీ గురువు గారు గణేష్ గారికి మరి ఒక మంచి ఆదరణ కల్పిస్తున్నటువంటి మన వివేకానంద స్కూల్ కరెస్పాండెంట్స్ గారు అమ్మ మన కమలేశ్వరి కుమారి గారికి, అదేవిధంగా ఈరోజు వేదికను అలంకరించిన మా రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మరి దైవజ్ఞ శర్మ గారికి, మా సారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు విద్యాధర్ భట్ గారికి, అదేవిధంగా శ్రీ విఘ్నేశ్వర ఆర్ట్స్ అకాడమీకి అధ్యక్షులు సుక్క గణేష్ గారికి, మరి ఉపాధ్యక్షులైనటువంటి మా అధ్యక్షులైనటువంటి మా పోతరాజు అమృత్ కుమార్ గారికి, దర్శనటువంటి అశోక్ కుమార్ గారికి, ఇచ్చేసిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, దయచేసి పిల్లలందరూ కూడా దయచేసి అల్లరి చేయకుండా కూర్చోండి. బొల్లి ఆదాం రాజు గారికి వేదికకి రాలేదండి. హలో సార్, ఆదాం రాజు గారు రండి ప్లీజ్. సో ఈ కార్యక్రమంలో ఇంకా డాన్సులు ఉన్నాయా సార్? హలో, ఉన్నాయి కదా, ఉన్నాయి కదా. కాబట్టి ఈ కార్యక్రమం ఆనందంగా వచ్చి తమ యొక్క సీట్ని ఆక్రమించుకోరుతున్నాం. సో ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఇంకా పిల్లల పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి మనం మిగతా పెద్దలు గౌరవనీయులు ఒక్క చంద్రకుమార్ గారే తన అమూల్యమైన సమయాన్ని ఎక్కువ తీసుకుంటారు. మిగతా వాళ్ళందరూ కూడా 2 నిమిషాలు మాత్రమే ఈ సభని దీవించాలని కోరుకుంటూ, మొట్టమొదటి తొలి పలుకులు మరి పలకవలసిందిగా మరి అమృత్ కుమార్ని వేదికపైకి వచ్చి తన తొలి పలుకులు అందించవలసి కోరుతున్నాం. ముఖ్య అతిథి జస్టిస్ గారికి, సభాధ్యక్షులు డాక్టర్ జి మాస్టర్ జీ గారికి, మరి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, అందరి పేర్లు చెప్తే సమయం తప్పించారు మా సార్, 2 నిమిషాలు అన్నారు. వేదిక పైన ఉన్న అందరి పెద్దలకు, ముందున్న కళాభిమానులకు, పేరెంట్స్, తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క కళాభివందనాలు తెలుపుతున్నాను. విఘ్నేశ్వర ఆర్ట్స్ అకాడమీ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, తెలంగాణ ప్రభుత్వం వారి సౌజన్యంతో విఘ్నేశ్వర ఆర్ట్స్ అకాడమీ మరియు వివేకానంద హై స్కూల్ వివి కిడ్స్ గుడిమల్కాపూర్ మెహదీపట్నం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈనాటి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. అయితే 31 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విఘ్నేశ్వర ఆర్ట్స్ అకాడమీ తరఫున ప్రతి సంవత్సరం మేము సమ్మర్ కోచింగ్ క్యాంపులు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. మరి విద్యార్థులకి వారిలో దాగి ఉన్న కళలను వెలికి తీయడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈరోజు ఎంతోమంది ఈ విఘ్నేశ్వర ఆర్ట్స్ అకాడమీ తరఫున కళాకారులు, పెద్ద పెద్ద కళాకారులు తయారయ్యారు. అలాగే
ఇక్కడ నేర్చుకున్న కళాకారులు కూడా విదేశాల్లో కూడా వెళ్ళి ప్రదర్శన ఇవ్వడం జరిగింది. మా శిష్యులు ఎంతో మంది ఈ రంగంలోనే విదేశాల్లో ఉండి ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. అంటే ఈ విఘ్నేశ్వర ఆర్ట్స్ అకాడమీ యొక్క గొప్పతనం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఉచిత సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహించడం, మరి పిల్లలకు విద్యార్థులకు నృత్యాలు కానీ డాన్సులు, పాటలు, సంగీతంలో ప్రావీణ్యం తీసుకురావడం. అలాగే ఈరోజు మాకు వివేకానంద హై స్కూల్ వారు సంపూర్ణంగా సహకారం అందించారు. అదేవిధంగా ఆర్ట్స్ అకాడమీ జానపద నృత్యాల్లో, కూచిపూడి నృత్యాల్లో ఇక్కడే కాకుండా మన భాషా సంస్కృతి శాఖ తెలంగాణ ప్రభుత్వం తరపున, భారత ప్రభుత్వం తరపున సత్కారానికి అది శాస్త్రీయ నృత్యమైన జానపద నృత్యమైన భగవంతుని చేయడానికి చూడడం ముగ్గురు నాకు అత్యంత ఆప్తులు. అలాంటి వాళ్ళు ప్రతిష్టాత్మక రవీంద్ర భారతి వేదికలో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అంతర్భాగం జానపద కళలు, శాస్త్రీయ కళలు ఈ రెండు సమ్మిళితాన్ని నేర్చుకున్నట్టయితే భారతదేశానికి అస్తిత్వం కాపాడని కోరుకుంటూ విఘ్నేశ్వర యాజమాన్యాన్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఇప్పుడు బొల్లి ఆనందరాజు గారు, అయ్యా అశోక్ గారు మీరు కూడా వచ్చి వేడుకలు అలంకరించండి ప్లీజ్. అక్కడ వచ్చి కూర్చోండి, నేను చెప్తున్నా కదా, నువ్వు కూర్చో. తర్వాత బొల్లి ఆనందరాజు గారు తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సి కోరుతుంది. విఘ్నేశ్వర ఆర్ట్స్ అకాడమీ 31st సెలబ్రేటింగ్ చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదికపై ఉన్న అతిరథ మహారథులు, విద్యార్థులు, మరి వారి తల్లిదండ్రులు అందరికీ ధన్యవాదాలు తెలియ. విద్యార్థులకు చిన్న వయసు నుంచే ఈ కల్చరల్ ప్రోగ్రాం ద్వారా వారి కళను ప్రదర్శించేందుకు ఇలాంటి వేదిక తయారు చేసినటువంటి ఈరోజు ఈవినింగ్ చాలా వండర్ఫుల్ ఈవినింగ్ అండి. ఇండియన్ కల్చరల్ హెరిటేజ్ చాలా ఏన్షియంట్. మనకి 3000 years బ్యాక్ డాన్స్ అనేది మన ఇండియన్ కల్చర్లో ఇమిడి ఉన్నది. ఈ కల్చర్ని మనం పర్మనెంట్గా పిల్లల్లో నాటేస్తే ఫ్యూచర్ జనరేషన్స్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. గణేష్ గారు, కమలేష్ కుమార్ గారు వాళ్ళిద్దరి ఫెలిసిటేషన్ కూడా ఈ సందర్భంగా జరగటం అయినది. గణేష్ గారు అమెరికా పోయి వెళ్ళొచ్చారు. తర్వాత కమలేష్ కుమార్ గారు 84వ సంవత్సరం తన 40 ఏళ్ళ సుదీర్ఘ హెడ్ మిస్టర్స్గా పనిచేసినందుకు తనకి వివేకానంద హై స్కూల్ మరియు విఘ్నేశ్వర డ్యాన్స్ అకాడమీ ప్లస్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున కూడా సన్మానం చేయటం అయినది. ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ అకేషన్. చాలా అద్భుతంగా అయినది. పిల్లలు కూడా చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. వండర్ఫుల్ ఉండే. అండ్ ఈ విధంగా మనం కల్చర్ డెవలప్ చేసుకుంటా పోతే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి స్కూల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంట్రడ్యూస్ చేయాలి. కల్చర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, డాన్స్ ప్రోగ్రామ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మన తెలుగు భాషకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కూచిపూడి, భరతనాట్యం, కథకళి ఇటువంటి మహాకళలని మనం పిల్లల్లో ఇంబైబ్ చేస్తే దట్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ.